హాయ్ గైస్, వెల్కమ్ టు ఏఆర్కే ఎడ్యుకేట్. ఈ రోజు వీడియోలో నేను చదువుకునే యూనివర్సిటీ పారల్ యూనివర్సిటీ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను యాక్చువల్లీ ఆల్రెడీ దీనిపైన లాస్ట్ ఇయర్ కూడా వీడియో చేశాను. దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. సో ఎంత మంచి రెస్పాన్స్ అంటే ఒక ఎడ్యుకేషనల్ వీడియోకి 73K వ్యూస్ వచ్చడం అంటే సో అది నార్మల్ విషయం కాదు. బట్ నాకు యాజ్ ఎ తెలుగు స్టూడెంట్గా నాకు మన యూనివర్సిటీలో అయితే అంత పెద్ద వ్యూవర్షిప్ అయితే వచ్చిందనమాట. సో అదే నమ్మకంతో నేనైతే మళ్ళీ ఇంకో 2.0 వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ రోజు వీడియోలో ఏంటంటే నేను క్యాంపస్ మొత్తం తిరిగి సో క్యాంపస్ ఎలా ఉంటుంది, అలాగే ఇక్కడ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఇంకా మిగతా ఆపర్చునిటీస్ అన్నిటి గురించి కూడా మీకు క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇఫ్ ఏదైనా పాయింట్స్ మిస్ అయినా కూడా అండ్ నాట్ ఓన్లీ పాజిటివ్స్, సో కాలేజెస్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ రెండింటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇది వచ్చేసి నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో స్టూడెంట్స్ అందరికీ ఇప్పుడు ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. సో ఎవరి ఇండివిజువల్ ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి సో ఇక్కడ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటనేది మాత్రమే నేను ఈ వీడియోలో ఎక్స్ప్రెస్ చేస్తాను. సో లెట్స్ గో. సో ముందుగా మనం క్యాంపస్ విషయానికి వస్తే యాజ్ ఏ ఎడ్యుకేషనల్ కంటెంట్ క్రియేటర్గా నేను చూసిన ద బెస్ట్ క్యాంపస్ అయితే మా యూనివర్సిటీయే. సో నేను ఇంకా చాలా కూడా చూసాను అనుకోండి. సో బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాంపస్ అయితే మా యూనివర్సిటీలో ఉంటుంది. సో ఇక్కడ ఉండే బ్లాగ్స్ కానీ, ఇక్కడ ఉండే హాస్టల్స్ కానీ, ఇక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ కానీ ఇదన్నీ కూడా ఒక స్టూడెంట్ లైఫ్ స్టైల్కి మంచి బీ వైబ్రెంట్ అంటారు కదా. సో ఆ వైబ్రెంట్ వైబ్స్ని అయితే ఖచ్చితంగా ఇస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే క్యాంపస్లో మనకు అన్ని రకాల అమ్యూనిటీస్, అన్ని రకాల ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి అనమాట. సో లైక్ మనకి కావాల్సిన ప్రతి అమ్యూనిటీస్ అయితే మన క్యాంపస్లో ఉంటాయి. మంచి వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, జిమ్ ఫెసిలిటీ ఉంటుంది, క్యాంటీన్ ఫుడ్ కోర్ట్స్ ఫెసిలిటీ ఉంటుంది, గ్రౌండ్స్ ఫెసిలిటీ ఉంటుంది. సో క్యాంపస్ పరంగా అయితే మనం మా కాలేజ్కి వంక పెట్టడానికి అయితే ఉండదన్నమాట. సో ఇది వచ్చేసి ఫుడ్ కోర్ట్ అన్నమాట. సో దీన్నే న్యూ ఫుడ్ కోర్ట్ అంటారు. సో ఇలాంటి ఫుడ్ కోర్ట్స్ మన క్యాంపస్లో ఇంకా చాలా అయితే ఉంటాయి అనమాట. సో ఒక్కో ఫుడ్ కోర్ట్కి ఒక్కో థీమ్ ఉంటుంది. సో అదైతే నాకు కొంచెం ఇష్టం అనమాట. లైక్ దీన్ని న్యూ ఫుడ్ కోర్ట్ అంటారు. ఇది వచ్చేసి ఇలా క్లోజ్డ్గా ఉంటుంది అండ్ కొంచెం ప్రీమియం బ్రాండ్స్ అవి ఉంటాయి. అండ్ అలాగే గ్రీన్ జీ అని ఉంటుంది. సో అక్కడ మొత్తం కూడా చెట్ల కింద కూర్చొని తినాలి. అండ్ క్యాపిటల్ అని ఉంటుంది, అక్కడ మొత్తం కూడా ఓపెన్ స్పేస్. సో అట్లా ఒక్కో థీమ్తో అయితే ఇట్లా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి అనమాట. సో ఇది జస్ట్ ఫుడ్ కోర్ట్స్కి సంబంధించి మీరు వస్తే ఎలా ఉంటుందని చెప్పడానికి జస్ట్ ఎగ్జాంపుల్ అంతే. సో ఇది వచ్చేసి మా కాలేజ్లో యూనివర్సిటీలో ఉండే జిమ్ అనమాట. సో లిటరల్లీ నేను ఇప్పుడు వీడియో కోసం తప్ప నేనైతే ఎప్పుడు ఈ జిమ్కి రాలేదు. సో ఇంతకుముందు 1-2 సార్లు మామూలుగా వచ్చేళ్ళానంతే, అది కూడా వెయిట్ చేసుకోవడానికి. సో మనకు జిమ్లో ఏం పని ఉండదు. సో వచ్చే వాళ్ళు అయితే చాలా మంది ఉంటారు. సో క్యాంపస్లో ఉండే వాళ్ళు వస్తారు, బయట ఉండే వాళ్ళు వస్తారు. సో దీనికి కొంచెం ఫీజు ఏదో ఉంటుంది. సో అది కట్టుకొని అయితే వస్తూ ఉంటారు. సో ఇది వచ్చేసి మామూలుగా ఓవరాల్గా జిమ్. సో స్లాట్ని బట్టి జిమ్ అనేది ఉంటుందన్నమాట. అంటే జిమ్లో వచ్చేసి మనకైతే ఆల్మోస్ట్ ఆల్ మొత్తం ఎక్విప్మెంట్ కూడా ఉంటుందన్నమాట. లైక్ డంబుల్స్ కావచ్చు, లేదంటే వీటిని దీన్ని ఏమంటారో తెలియదు. సో అక్కడ ఇంకా మిగతా ఐటమ్స్ ఉంటాయి, కార్డియో అంటారు కదా. సో దానికి సంబంధించిన ఐటమ్స్ కూడా అన్నీ అయితే ఉంటాయి అనమాట. సో జిమ్లో ప్రతిదీ అంటే ఇంకా యూస్ చేసుకున్న వాళ్ళకి యూస్ చేసుకున్నంతలాగా ఉంటుందన్నమాట. సో ఎవరైనా బాడీ బిల్డర్స్ ఉంటే మీకైతే ఖచ్చితంగా జిమ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. సో ఆ విధంగా క్యాంపస్లో ప్రతి అమ్యూనిటీస్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి. లైక్ జిమ్ ఫెసిలిటీస్ కావచ్చు, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కావచ్చు, ఏదైనా మీకు స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉన్నా దానికి సంబంధించి కూడా మీకైతే ఇక్కడ ఫుల్ సపోర్ట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మా కాలేజ్లో ఉన్న టెంపుల్ అనమాట. సో ప్రజెంట్ అయితే అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ కాబట్టి ఎవరూ లేరు. బట్ ఎగ్జామ్స్ టైంలో మాత్రం మన తిరుపతి లైన్ కంటే పెద్ద లైన్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ఇది వచ్చేసి టెంపుల్. సో ఇందులో వచ్చేసి 5 గాడ్స్ ఉంటారు. సో అంటే 5 దేవుళ్ళు ఉంటారు: సాయిబాబా, శివుడు, వినాయకుడు, ఆంజనేయ స్వామి, కృష్ణుడు. సో చాలా బాగుంటుంది గుడి అయితే, అండ్ మంచి వైబ్ కూడా ఉంటుంది లోపలికి వెళ్తే. సో ప్రజెంట్ మనం వీడియోలో ఉన్న కాబట్టి లోపలికి వెళ్ళట్లేదు. సో టెంపుల్ అయితే ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇది వచ్చేసి భగత్ సింగ్ భవన్ అనమాట. సో దీన్నే ఎన్ బ్లాక్ అని కూడా అంటారు. సో మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కువ మంది వచ్చేది సో ఈ బ్లాక్లోకి అనమాట. అంటే లైక్ ఎక్కువ సిఎస్సి వాళ్ళు ఉంటారు కదా. సో సిఎస్సి మొత్తం కూడా ఇదే బ్లాక్లో ఉంటుంది. నాట్ ఓన్లీ సిఎస్సి, ఎంసీఏ, బీసీ అలాంటి కోర్సులు కూడా సో మొత్తం కూడా ఇక్కడ నుండి అక్కడ వరకు మన వాళ్ళే ఉంటారనమాట. సో ఈ బ్లాక్లో మనం ఎక్కువ తెలుగు వాళ్ళని చూస్తాము. సో మిగతా బ్లాక్స్లో, మిగతా డిపార్ట్మెంట్స్లో కొంచెం చాలా తక్కువ మందే ఉంటారు. ఎందుకంటే తెలుసు కదా మన వాళ్ళకి ఇంజనీరింగ్ తప్ప ఇంకా వేరే ఆశ ఉండదు కాబట్టి. సో ఎక్కువ మంది ఈ బ్లాక్లోనే మనం తెలుగు వాళ్ళని అయితే చూడొచ్చు. అండ్ కొంచెం ప్రీమియం బ్లాగ్స్ కూడా, ప్రీమియం క్లాసెస్ కూడా మనకి ఈ క్లాసెస్లోనే ఉంటాయి. సో ఇంజనీరింగ్ సంబంధించి సో ఈ డిపార్ట్మెంట్ మొత్తం కూడా కంప్యూటర్ ల్యాబ్స్ అండ్ డిజిటల్ క్లాసెస్తో అయితే ఉంటుందన్నమాట. సో డిపార్ట్మెంట్ ఎలా ఉంటుందనేది మనం లోపలికి. సో ఇదే భగత్ సింగ్ భవన్లో క్లాస్ రూమ్స్ అనమాట. సో బోర్డ్స్ అయితే ఇలా ఉంటుంది. సో అక్కడ గ్రీన్ బోర్డు, ఇక్కడ వైట్ బోర్డు. అండ్ నాట్ ఓన్లీ వైట్ బోర్డ్, మనకి దీని వెనకాల ఇంకో బోర్డు కూడా ఉంటుంది. సో దాన్ని డిజిటల్ బోర్డు అంటారు. సో ఇందులో డిజిటల్ బోర్డు కూడా ఉంటుంది. ఇది ఆన్ కూడా చేసుకోవచ్చు మనం. సో ఇందులో 3 టైప్స్ ఆఫ్ బోర్డ్స్ అయితే ఉంటాయన్నమాట. బట్ మనం చిన్నప్పుడు చూసే బ్లాక్ బోర్డ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇందులో మిస్ అవుతాం అనుకోండి. సో బట్ మనకు అంటే చెప్తున్నాను, లైక్ మనకు అన్ని రకాల బోర్డ్స్ ఉంటాయి. సో మనకు ఫ్యాకల్టీని బట్టి కొందరు ఫ్యాకల్టీ డిజిటల్ బోర్డు వాడతారు, కొందరు ఫ్యాకల్టీ వైట్ బోర్డు, ఇంకొందరు చాక్ పీస్తో రాసే వాళ్ళు గ్రీన్ బోర్డు. సో ఇలా అయితే యూస్ చేస్తూ ఉంటారనమాట. సో అది ఫ్యాకల్టీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బట్ మనకు ఫెసిలిటీస్ మాత్రం అన్నమాట. సో బెంచెస్ ఉండే క్లాసెస్ అన్ని కూడా ఫ్యాన్స్తో ఉంటాయి. అండ్ రిమైనింగ్ ల్యాబ్స్ అన్ని కూడా ఎయిర్ కండిషనర్ ఉంటుంది. సో ఇది వచ్చేసి సిఎస్సి వాళ్ళకి సంబంధించి
సంబంధించిన ల్యాబ్స్ అనమాట. సో ఇందులో అయితే బోర్డ్ ఏమి ఉండదు. ఓన్లీ డిజిటల్ బోర్డ్ ఉంటుంది. సో డిజిటల్ బోర్డ్‌లో టీచర్స్ అది ప్రోగ్రామ్స్ అవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో దాన్ని బట్టి స్టూడెంట్స్ నేర్చుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఎవ్రీ స్టూడెంట్ కూడా వాళ్ళకి సంబంధించిన పర్సనల్ డెస్క్‌టాప్ అయితే ఇస్తారనమాట. పర్సనల్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఉన్న క్లాస్‌లో ఉన్నంత సేపు కూడా ఈ డెస్క్‌టాప్ వాళ్ళదే అనమాట. సో వాళ్ళ ఐడీతో అయితే లాగిన్ అయ్యి సో మొత్తం కంట్రోల్ కూడా స్టూడెంట్ చేతిలోకి వెళ్ళిపోతుంది. అండ్ వెళ్ళేప్పుడు లాగౌట్ చేసి వెళ్తూ ఉంటారు. సో సీఎస్‌కి సంబంధించి ల్యాబ్ అంటే ఇంకా కంప్యూటరే. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చదువుకునేది కోడింగ్ అది కాబట్టి సో ప్రతీది కూడా కంప్యూటర్‌లో ఉండే సాఫ్ట్‌వేర్‌ని బట్టే ఆ ల్యాబ్ యొక్క నేమ్ అనేది ఉంటుందన్నమాట. సో అన్ని ల్యాబ్స్‌లో అన్ని సాఫ్ట్‌వేర్స్ ఉండవు కదా! సో అలాగైతే ఉంటుంది. అండ్ ఇదొచ్చేసి కొంచెం ప్రీమియంగా ఉంటుంది. అండ్ మొత్తం కూడా ఎయిర్ కండిషనింగ్ అయితే ఉంటుందన్నమాట. సో నాకు పర్సనల్‌గా సీఎస్‌ఈ క్లాసెస్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే నేను చదివేది రోబోటిక్స్ కాబట్టి రోబోటిక్స్‌లో క్లాసెస్ అనేటివి మొత్తం మిషనరీ అట్లా మొత్తం గందరగోళంగా ఉంటాయన్నమాట. బట్ సీఎస్ఈ అంటే ఇంక ఓన్లీ కంప్యూటర్ ఉంటుంది కాబట్టి కొంచెం పీస్‌ఫుల్ అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది. బట్ ఇలాంటివి మీరు ఎంత బాగా యూజ్ చేసుకుంటే అంత బాగా అయితే యూజ్ చేసుకోవచ్చనమాట. సో యూజ్ చేసుకోము ఇక్కడికొచ్చి ఎలా ఉన్నామో అలాగే ఉంటామంటే ఇంక మిమ్మల్ని ఎవరు మార్చలేరు. మీరు ఎక్కడున్నా, అక్కడున్నా, ఎక్కడున్నా ఒకటే విధంగా ఉంటుంది. సో అందుకని ఇలాంటి రిసోర్సెస్ అన్నీ ఉంటాయి కాబట్టి మీరైతే ఇఫ్ వస్తే కనుక ఖచ్చితంగా యూజ్ చేసుకోండి ఇలాంటివన్నీ కూడా. గైస్ ఇది వచ్చేసి కాలేజ్‌లో ఉండే యాపిల్ ల్యాబ్ అనమాట. సో దీంట్లో ఏంటంటే అందరికి ఎవరికైతే నిజంగా మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ నేర్చుకోవాలనుకుంటారో అండ్ మ్యాక్ బుక్ గురించి వాళ్ళకి కొంచెం ఐడియా ఉండి అండ్ దాని రిక్వైర్మెంట్ ఉంటుందో సో వాళ్ళని మాత్రమే ఇందులోకి అలో చేయడం అయితే జరుగుతుంది. సో ఇందులోకి వచ్చే వాళ్ళు వెబ్ డెవలప్మెంట్ కానీ, వెబ్ డిజైనింగ్, యాప్ డెవలప్మెంట్ ఇప్పుడు ఐఓఎస్‌కి సంబంధించిన యాప్స్ అవి ఉంటాయి కదా! సో అలాంటివన్నీ కూడా వాళ్ళు ఇక్కడ డెవలప్ చేసుకోవడానికి అయితే ఈ ల్యాబ్ అనేది యూస్‌ఫుల్ అవుతుంది. అలాగే ఇది వచ్చేసి యాపిల్ ఆథరైజ్డ్ సెంటర్ కాబట్టి సో దీంట్లో మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందనమాట. సో దీనికి సంబంధించి సెపరేట్ కొంత ఫీజు ఉంటుంది. సో ఆ ఫీజు కనుక మనం పే చేసినట్లయితే సో మ్యాక్ ఓఎస్ ఎలా రన్ అవుతుంది, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళు క్లియర్ కట్‌గా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో అలాగే మనకు సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసినప్పుడు మనం ఆ సర్టిఫికేట్ త్రూ మనం యాపిల్ ఆథరైజ్డ్ సెంటర్స్‌లో వర్క్ కానీ లేదంటే యాపిల్‌కి సంబంధించిన ఆఫీస్‌లో ఉంటాయి కదా! యాపిల్ జాబ్స్ లాంటివి. సో వాటిలో కూడా మనకు ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అలా అయితే యూజ్ అవుతుంది. సో ఇక్కడ యాపిల్ మాత్రమే కాదు యూనివర్సిటీలో ఇంకో 3 రకాల సెంటర్స్ కూడా ఉంటాయి. సో అందులో ఒకటి సాప్ ఉంటుంది, ఒరాకిల్ ఉంటుంది, మైక్రోసాఫ్ట్ ఉంటుంది. సో ఈ కంపెనీస్ ఎలాగంటే సో వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో దాంట్లో వాళ్ళే వచ్చి మనకు ట్రైనింగ్ ఇచ్చి సో వాళ్ళకి ఏదైతే వాళ్ళ కంపెనీకి ఏదైతే అవసరం ఉంటుందో సో అది మనకు నేర్పించి అండ్ వాళ్ళే తీసుకెళ్ళి మనకు జాబ్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో అది కూడా అందరూ ప్రొవైడ్ మ్యాక్సిమం ఎవరైతే జాయిన్ అవుతారో అందరికీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దట్టు మీరు అందులో కొంచెం ఎక్స్పీరియన్స్ చేసుకున్నట్లయితే కనుక. గైస్ ఇది వచ్చేసి సుభాష్ చంద్రబోస్ భవన్. సో దీన్నే పిఐఎల్ఏ అని కూడా అంటారు. సో పిఐఎల్ఏ అంటే పారల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ అని. సో ఇందులో వచ్చేసి చాలా రకాల డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీరు అక్కడ బోర్డులో చూడొచ్చు చాలా రకాల డిపార్ట్మెంట్స్ అంటే లైక్ పారల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్స్ ఇక్కడే ఉంటుంది, అగ్రికల్చర్ ఇక్కడే ఉంటుంది, ఆర్ట్స్ ఇక్కడే ఉంటుంది, కామర్స్, లా, సోషల్ వర్క్, ఎగ్జామ్ సెల్, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ సెల్. సో ఇన్ని రకాల ఉంటాయి అనమాట. సో మీకు బయట నుంచి వస్తే చాలా చిన్నగానే కనిపిస్తుంది బట్ ఇది చాలా పెద్ద బ్లాక్. మీకు లోపలికి వెళ్తే చాలా డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ ఫ్లోర్స్ కూడా చాలా ఉంటాయి. అండ్ ఇందులో మీకు డెమో కోర్ట్ అంటే కోర్ట్ ఉంటుంది కదా! సో కోర్ట్ టైప్‌లో ఉండడం కానీ సో అలాంటివన్నీ కూడా మనం ఈ డిపార్ట్మెంట్‌లో అయితే చూడొచ్చు. సో గైస్ ఇది వచ్చేసి మూడ్ కోర్ట్ అనమాట. అంటే లైక్ లా చదివే స్టూడెంట్స్ ఉంటారు కదా! సో వాళ్ళకొచ్చేసి సో ఆ స్టూడెంట్స్‌ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు చదివే కోర్స్‌కి సంబంధించి డెమో అయితే ఇక్కడ చూపిస్తారనమాట. సో అక్కడ మొత్తం కూడా స్టూడెంట్స్‌ని కూర్చోబెట్టి ఇక్కడ పిటిషనర్ అని సంథింగ్ అంటే మనకి పూర్తిగా రూల్స్ తెలీదు. బట్ అలా మీరు సినిమాల్లో చూస్తూ ఉంటారు కదా! మామూలుగా ఎవరైనా కోర్ట్‌కెళ్ళినా కూడా చూస్తూ ఉంటారు కదా! సో ఆ టైప్ ఆఫ్ సీనరీ అయితే మనకి కాలేజ్‌లో ఇలా ఒక సెటప్ కనిపిస్తుంది. కేస్ ఇదొచ్చేసి డిజైన్ బ్లాక్ అనమాట. కాలేజ్‌లో ఉండే డిజైన్ బ్లాక్ లైక్ బీ డిజైన్ కానీ, సో బీ డిజైన్‌లో ఉండే ఇంకా వేరియస్ కోర్సులు ఇప్పుడు లైక్ ఫ్యాషన్ డిజైనింగ్, ప్రొడక్ట్ డిజైనింగ్ లాంటి కోర్సులు ఉంటాయి కదా! సో అవన్నీ నేర్చుకున్న వాళ్ళందరూ కూడా సో ఈ బ్లాక్‌లో అయితే ఉంటారనమాట. సో ఈ బ్లాక్ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్లాక్ అనమాట. అంటే మీకు చూడగానే ఏదో కాలేజ్‌కెళ్ళిన ఫీల్ కాకుండా ఏదో ఎగ్జిబిషన్‌కెళ్ళిన ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుందనమాట. అండ్ క్లాసెస్ కూడా మీకు అదే విధంగా లైక్ మనం ఎక్కడికెళ్ళినా మంచి డ్రెస్సులు కానీ లేదంటే మంచి ప్రొడక్ట్స్ కానీ లేదంటే ఏదైనా వాళ్ళ హ్యాండ్‌మేడ్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా! సో ఆ టైప్‌లో అండ్ మెషిన్స్, టైలర్ మెషిన్స్ అట్లాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. మీకు ఎక్కడ కూడా ఏదో బెంచ్ అని ఇట్లా చూపించడం ఉండదు. సో ఇందులో బీ డిజైన్‌కొచ్చేసి ఫీజు కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కోర్సెస్ అన్నీ కూడా చాలా మంచి ఎక్స్‌పెన్సివ్ కోర్సెస్ ఉంటాయి. సో అవన్నీ కూడా చాలా బావుంటాయన్నమాట. సో మీకు ఇక్కడ చూస్తే కూడా ఇదొచ్చేసి కాలేజే. మీకు ఇందులోనే క్లాస్ రూమ్స్ ఉంటాయి. సో క్లాసెస్ చెప్తూ ఉంటారు.
అండ్ ఇలాంటి క్రాఫ్ట్స్ కానీ సో ఇలాంటివన్నీ కూడా మనకి ఈ బ్లాగ్లో కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసి డిజైన్కి సంబంధించిన బ్లాగ్. సో ఇది కూడా కొంచెం స్పెషల్ అనమాట యూనివర్సిటీకి. సో అందుకని మీకు చూపించడానికి వచ్చాను. సో గైస్ ఇది వచ్చేసి డిజైన్ బ్లాక్లో ఉండే ఎంట్రన్స్ అనమాట. సో ఎంట్రన్స్ ఇలా బాగుంటుంది. సో అండ్ ఇందులో వచ్చేసి మీకు ఇంకా డిజైన్కి సంబంధించిన వైబ్ అయితే క్రియేట్ అయ్యేలా ఉంటుంది అనమాట డిజైన్ బ్లాక్ వచ్చేసి. అండ్ పారుల్ యూనివర్సిటీ వచ్చేసి జస్ట్ మీకు యూనివర్సిటీ వచ్చేసి పారుల్ యూనివర్సిటీ ఉంటుంది, కానీ సో యూనివర్సిటీలో కూడా చాలా ఇన్స్టిట్యూట్స్ అయితే ఉంటాయి అనమాట. లైక్ పిఐఈటి అని, పారుల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, పారుల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పారుల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ సైన్స్, పారుల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ అని, ఇలా ప్రతి దానికి సంబంధించి మళ్ళీ పారుల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ అని. సో ఇలా ప్రతి దేనికి సంబంధించి సో ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్కి సపరేట్గా బ్లాక్స్ అయితే ఉంటాయి, సపరేట్ డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. సో దట్ అప్పుడు ఏమవుతుందంటే మీకు అన్ని ఒకే దగ్గర క్లమ్జీ కాకుండా సో ఏ డిపార్ట్మెంట్ వైజ్ ఆ డిపార్ట్మెంట్ వైజ్ ఉంటుంది కాబట్టి సో మనకి ఏదైనా ఉన్నా కూడా మనకి ఏదైనా వర్క్స్ ఉన్నా ఏదైనా చేసుకోవాలన్నా మనం క్లాస్కి వెళ్ళాలన్నా ఇవన్నీ కూడా మనకి సపరేట్ గా ఉండడం అయితే చూడొచ్చు. సో దట్ అది మనకి ఈజీ అవుతుంది. అండ్ మనం ఇంజనీరింగ్ సంబంధించి కూడా సో ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సపరేట్ అయితే ఉంటుంది అనమాట. సో అట్లా సపరేట్ గా ఉన్నప్పుడు మనకు క్లాసెస్ కి వెళ్ళాలన్నా ల్యాబ్స్ అన్ని ఒకే దగ్గర ఉండడం, క్లాసులన్నీ ఒకే దగ్గర ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రోబోటిక్స్ చేస్తున్నాను. సో రోబోటిక్స్ సంబంధించి క్లాసెస్ కానీ ల్యాబ్స్ కానీ అన్ని ఒకే దగ్గర ఉన్నప్పుడు సో మనం వేరియస్ డిపార్ట్మెంట్స్ కి వెళ్ళే అవసరం అయితే ఉండదు. సో ఇంత పెద్ద యూనివర్సిటీలో మనం అక్కడ ఇక్కడ తిరిగే అవసరం అయితే ఉండకపోవచ్చు. సో అన్ని ఒకే దగ్గర ఉంటే మనకు అన్ని ఈజీగా అవుతాయి కదా. సో అలా ఉంటుంది. సో మనం ఇంకా పారుల్ యూనివర్సిటీలో కోర్సెస్ గురించి చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్క కోర్స్ అయితే మనకు పారుల్ యూనివర్సిటీలో అవైలబుల్ గా ఉంటుందన్నమాట. సో నియర్లీ 200 కోర్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. నాకు తెలిసి యూనివర్సిటీ మొత్తంలో కూడా అంటే నేను చూసిన దాని ప్రకారం అండ్ నేను విన్న దాని ప్రకారం ఇక్కడ డెంటల్ అండ్ వెటర్నరీ తప్పించి సో మిగతా కోర్సులు అన్ని కూడా అవైలబిలిటీ ఉంటాయి. అండ్ బ్యాచిలర్స్ లో బీసీఏ, బీబీఏ, బీటెక్ అండ్ బీఎస్సీ సో ప్రతిదీ అవైలబుల్ గా ఉంటుంది. అండ్ అలాగే మాస్టర్స్ లో కూడా ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి అనమాట. సో అండ్ అన్నిట్లో వచ్చేసి మీకు ఫీజు అనేది బ్రాంచ్ ని బట్టి డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ నాకు అనిపించింది యూనివర్సిటీలో బెస్ట్ కోర్సెస్ వచ్చేసి ఇది వచ్చేసి జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. సో నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం కాలేజ్ లో వచ్చేసి హోటల్ మేనేజ్మెంట్ లాంటి కోర్సులు, అలాగే మాస్టర్స్ అంటే బిజినెస్ కి రిలేటెడ్ కోర్సులు ఉంటాయి కదా, లైక్ బీబీఏ కానీ ఎంబీఏ కానీ. సో ఇట్లాంటి కోర్సులు అయితే నాకు కాలేజ్ లో కొంచెం బాగున్నట్టుగా అనిపించాయి. ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళు ఎక్కువ బిజినెస్ మైండ్ సెట్ తో ఉంటారు కాబట్టి సో అట్లాంటి కోర్సులు ఎక్కువ తీసుకోవడం కానీ అట్లాంటివి నాకు బాగా అనిపించాయి. సో ఇంకా మన సౌత్ లో ఏంటంటే ఎక్కువ మంది ఇంజనీరింగ్ చేస్తాము, లేదంటే మన మెడికల్ కోర్సెస్ ఇవి తీసుకుంటాం కాబట్టి సో మనకు అవి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటాయి. బట్ నార్త్ లో మాత్రం ఎక్కువ ఇలాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో నాకు మా యూనివర్సిటీలో కూడా పర్సనల్ గా చాలా ఇష్టం. అండ్ అలాగే నా కోర్సుకు సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అఫ్ కోర్స్ నేను కాలేజ్కి వెళ్ళేది క్లాసెస్కి వెళ్ళింది కొన్ని రోజులే, బికాస్ నేను ప్రజెంట్ ఇంటర్న్షిప్ లో ఉన్నాను. సో అయినా కూడాను నాకు మా కాలేజ్ అంటే మా కోర్సుకి సంబంధించి నేను కట్టే ఫీజుకి కానీ నాకుండే ఆపర్చునిటీస్, నాకుండే ఫెసిలిటీస్ కానీ సో అవన్నీ కూడా వర్త్ ఫర్ మనీ అనమాట. సో వర్త్ అనుకంటే కూడా సో మోర్ దెన్ ఎనఫ్ అనమాట. సో నేను కట్టేదానికంటే కూడా వాళ్ళు ఇచ్చే చాలా ఎక్కువ ఉంటుంది. సో అలాగే మీరు కూడా ఏంటంటే వాళ్ళు మీకు ఇస్తారా లేదా అన్న దానికంటే మీరు వాళ్ళ దగ్గర నుండి తీసుకోవాలనుకునేది ఎక్కువ ఉండాలన్నమాట. నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు కాలేజ్లో అన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి మీకు ఇందాక చెప్పినట్టుగా. సో ఆపర్చునిటీస్ అన్ని కూడా యూజ్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం ఎంతైతే ఫీజు కడుతున్నామో దానికి మనం వాల్యూ యాడ్ చేసిన వాళ్ళం అవుతాము. లేదు మనం లక్షల ఫీజు కట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉన్నామో అలాగే ఉంటున్నాం, వాళ్ళు ప్రొవైడ్ చేసే ఆపర్చునిటీస్ యూజ్ చేసుకోకపోవడం కానీ, లేదంటే వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ యూజ్ చేసుకోకపోవడం కానీ, ఎలా వచ్చామో జస్ట్ రూమ్ లో ఉండడం, మనం ఏదో చిన్న వర్కులు చేసుకోవడం ఇలా కాకుండాను సో మనం కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించి ఏదైనా చేసుకోగలిగితే మాత్రం సో మనం యూనివర్సిటీ అనేది వర్త్ ఉంటుంది అనమాట. సో ఇది నార్మల్ ఇన్స్టిట్యూట్స్ లో అయితే ఎట్టి పరిస్థితిలో ఉండదు. సో యూనివర్సిటీ ఉన్నప్పుడు మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఖచ్చితంగా. అండ్ ఇంకా మనం పర్సనల్ గా నా రికమెండేషన్ ప్రకారం ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సిన గ్రూప్స్ ఏంటంటే మనం ఇంజనీరింగ్ అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది సిఎస్సి జనరల్ కాకుండా సిఎస్ కి సంబంధించిన ఏదైనా స్పెషలైజేషన్స్ అవి తీసుకున్నట్లయితే సో మీకైతే మంచి ఆపర్చునిటీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే వచ్చేసి ఎవరికైతే సిఎస్సి రియల్ గా ఇంట్రెస్ట్ ఉంటుందో సో వాళ్ళు మాత్రమే సిఎస్సి తీసుకొని మిగతా వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో సో ఆ స్ట్రీమ్ లో వెళ్తానైతే వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి అనమాట. లైక్ ఇప్పుడు మా ఫ్రెండ్ జాయిన్ అయ్యాడు కదా నేను జాయిన్ అవుతాను, మా ఫ్రెండ్ సిఎస్సి తీసుకున్నాను నేను సిఎస్సి తీసుకుంటాను అలా కాకుండా సో మీ సొంత ఒపీనియన్ తో మీరు ఇక్కడికి వచ్చి మీరు ఒక బ్రాంచ్ అనేది ముందే సెలెక్ట్ చేసుకుని అందులో జాయిన్ అయినట్లయితే కనుక మీకు ఇంకా మల్టిపుల్ ఆపర్చునిటీస్ మీ ఓన్ నాలెడ్జ్ ని బట్టి ఇక్కడైతే మీకు ఎంకరేజ్ చేయడం అయితే జరుగుతుంది. సో అంతేకాని మీరు గుంపులో గోవిందంలా ఉంటే మాత్రం సో దానికి ఎవరు రెస్పాన్సిబుల్ అవ్వరు. సో ఇక్కడికి వచ్చి మీరు ఇంత దూరం వచ్చింది కూడా వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న అన్ని ఆపర్చునిటీస్ సరే మీరు ఒకవేళ సిఎస్సి తీసుకున్నారు అనుకుందాం, మీకు మేనేజ్మెంట్ లో ఇంట్రెస్ట్ ఉంది. సో మేనేజ్మెంట్ లో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇక్కడ
ఇక్కడ డ్యూయల్ డిగ్రీ కోర్సెస్ లాంటి వాటిలో జాయిన్ అయ్యి ఆ మేనేజ్మెంట్లో ఏముంటుంది, ఎలా చేసుకోవచ్చు అన్నది మీకు ఐడియా వస్తే, సో నెక్స్ట్ మీరు ఇంకా ఫర్దర్గా ఏమైనా చదువుకోవాలనుకున్నా కూడా సో ఎంటెక్ బదులు ఎంబీఏ చేసుకోవచ్చు. సో అలాంటి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో ఇన్ని రకాల ఆపర్చునిటీస్. సో మనం ఏదో ఊరికే వచ్చామా వెళ్ళామా అని కాకుండా ఇవన్నీ యూజ్ చేసుకుంటే మీకు చక్కటి ఫ్యూచర్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను రోబోటిక్స్ తీసుకున్నాను, నేను డిప్లొమా రోబోటిక్స్ చేశాను, యాజ్ వెల్ as మళ్ళీ ఇప్పుడు బీటెక్ కూడా రోబోటిక్స్ చేస్తున్నాను. సో అయినా కూడాను నేను ఓన్లీ దాంట్లోనే కాకుండా ఇంకా వేరియస్ నేను ఇప్పుడు రోబోటిక్స్ తీసుకున్నాను కదా అని రోబోటిక్స్ తో మాత్రమే కంటిన్యూ అవ్వకుండా సో ఇంకా మల్టిపుల్ వాటిలో అయితే ట్రై చేస్తూ వస్తున్నాను. ఎందుకంటే ఎందులో మన టాలెంట్ ఎలా ప్రూవ్ చేసుకుంటామో తెలియదు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్న్షిప్ చేస్తున్నాను, సో అది కంప్లీట్లీ రిలేటెడ్ టు మేనేజ్మెంట్ అనమాట. అండ్ ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నాను, సో ఈ యూట్యూబ్ వచ్చేసి కంప్లీట్లీ రిలేటెడ్ టు మీడియా అండ్ ఈ జర్నలిజం సంబంధించి లేదంటే రీసెర్చ్ సంబంధించి. సో ఇట్లాంటి వాటికి సంబంధించింది, అంటే మీడియా అంటే దానికి సంబంధించింది కదా. సో ఈ రీసెర్చ్ చేయడం కానీ ఇలా ఎంక్వైరీ చేయడం కానీ సో ఇదంతా దానికి పర్పస్. సో ఇలా కంప్లీట్ 3 డిఫరెంట్ స్ట్రీమ్స్ లో అయితే నేను పర్సనల్ గా నాకు వర్క్ చేసుకుంటున్నాను. ఇంకా మీలో ఎవరికైనా డాన్స్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేదంటే ఇంకేదన్నా డిఫరెంట్ స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు. సో ఇలా చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి సో మీ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకొని అయితే మీరు ముందుకెళ్తే అది మీకు ఫ్యూచర్ లో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాని మీకు రాందాన్ని పట్టుకొని కొంచెం ఇబ్బంది పడుతూ కానీ లేదంటే వచ్చిన దాన్ని నెగ్లెక్ట్ చేయడం కానీ ఇలా చేసినట్లయితే మీకైతే ఫ్యూచర్ లో చాలా బాగా సో అలా చేస్తే కనుక మీకు ఫ్యూచర్లో చాలా బాగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇది జస్ట్ నా పర్సనల్ సజెషన్ మాత్రమే. సో మీరు ఏం చేసుకుంటారో, మీరు ఎందులో జాయిన్ అవుతారో అదంతా కూడా మీ ఓన్ ఒపీనియన్, అది మీరు చేసుకోండి, నాకేం సంబంధం లేదు. సో నాది ఎండ్ ఆఫ్ ది డే నేను ఎంత చెప్పినా మీరే ఎంత విన్నా కూడా నాది నేను చేసుకుంటాను, మీరు చేసుకుంటారు కాబట్టి జస్ట్ సజెషన్ అంతే. తీసుకుంటే మీకు ఉపయోగపడితే తీసుకోండి, లేదు మీకు ఏదైనా సపరేట్ ఐడియాస్ ఉంటే సో అందులో అయితే ఫాలో అవ్వండి. సో ఏదేమైనా కూడా బాగా చదువుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అంతే.